సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్. ఇంకోటి మంచి పాయింట్ ఒకటి గుర్తొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్కి వెళ్ళావు, 8 o'clock స్కూల్ అయితే 3 o'clock వరకు కదా, నువ్వు ఒకటే క్లాస్లో ఒకటే బెంచ్ మీద కూర్చుని ఉంటావు, బెంచ్ మీద పేరు రాసుకుంటావు, శివాది ఇది ప్రశాంత్ అని చెప్పి మనం గర్ల్ ఫ్రెండ్ సింబల్ వేసుకుని ఇదే బెంచ్ మీద కూర్చుని ఉంటాం కదా. అక్కడ ఏంటంటే అట్లా కాదు, అది సైన్స్ క్లాసు, అది మ్యాథ్స్ క్లాసు, ఇది సోషల్ క్లాసు అన్నట్టు ఉంటుంది. మనం లెగిసి నా సైన్స్ క్లాస్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఈ క్లాస్ మొత్తం ఆ క్లాస్కి వెళ్ళాలి, అంటే నాకు స్పెషల్ నాకు ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. నువ్వు టీచర్ క్లాస్కి వెళ్ళాలి, సైన్స్ క్లాస్కి వెళ్ళాలి, సోషల్ క్లాస్కి వెళ్ళాలి. తిరుగుతారే ఉంటారు పిల్లలు. నిద్ర వస్తుందా నీకు? అసలు రాదు. ఇక్కడైతే మనమైతే యాక్టివ్గా ఉంటావు, ఉంటాం కదా మరి. ఓకే, సో ఇక్కడైతే అంటే టీచింగ్ చదువుకుంది అయితే నేను బెంచ్లో కూర్చుని తెలుగు టీచర్ వస్తుంది, హిందీ టీచర్ వస్తుంది, ఇంగ్లీష్ టీచర్ వస్తుంది, ముందు నుంచి గుడ్ మార్నింగ్ చెప్తాం, కూర్చుంటాం అంతే, అక్కడే ఉంటాం. అక్కడ యుఎస్ఆర్ అంటే చైనాలో ఏంటి అని చెప్పేసి అంటే నువ్వు వెళ్ళి వేరే క్లాస్కి వెళ్తావు, స్టూడెంట్ యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు డిఫరెంట్ క్లాసెస్కి వెళ్తుంటావు, అది యాక్టివిటీ కూడా బాగుంటుంది మనకి.